హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ అండ్ రంగోలీ. ఈ రోజు వీడియోలో ఒక హెల్తీ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే పాలకూర వడలు. ఈ పాలకూర వడలు టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి. క్రిస్పీగా చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువేం యూజ్ చేయ అవసరం లేదు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ పాలకూర వడల్ని టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. దీనికి ముందుగా ఇక్కడ ఒక పెద్ద కట్ట పాలకూర తీసుకున్నాను నేను ఇక్కడ. మీరు చిన్న చిన్న కట్టలు అయితే కనుక ఒక 2 తీసుకోండి. తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని వీటిని ఇలా నీట్గా వాష్ చేసుకుని వాటర్ ఏమి పడకుండా ఇలా వడకట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోండి. ఈ వడల్లో కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. అందువల్ల కొంచెం పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటాయి. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర కూడా వేసేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవటం వల్ల దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది. అప్పుడు మనం దీంట్లో పిండి అనేది ఎంత కలుపుకోవాలి అనేది తెలుస్తుంది. ఇలా బాగా ప్రెస్ చేస్తూ ఒక 2 మినిట్స్ పాటు వీటిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండి వేసుకోండి. ముందు కొంచెం బియ్యం పిండి వేసుకుని కలుపుకొని చూసుకోండి. సరిపోతే కనుక ఓకే, ఒకవేళ సరిపోతే కనుక ఇంకొంచెం వేసుకొని పిండి అనేది గారెల పిండిలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. దీంట్లో నేను అచ్చం బియ్యం పిండితోనే వేసి చేస్తున్నాను. మీరు కావాలంటే దీంట్లో శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. బియ్యం పిండి వేసేసుకొని నేను ముందు వేసుకున్న 4 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి సరిపోలేదు. అందువల్ల నేను ఇంకొక 3 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండి అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఇలా మొత్తం కలిసేలాగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెంగా వాటర్ అనేవి స్ప్రింకిల్ చేసుకుంటూ పిండి అనేది కొంచెం గట్టిగానే కలుపుకోండి. వాటర్ అనేవి మరి ఒకేసారి ఎక్కువ యాడ్ చేసేకండి. కొంచెంగా స్ప్రింకిల్ చేసుకుంటూ కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. పిండి మరి లూజ్గా కలుపుకోకండి. ఇలా గట్టిగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి వడ షేప్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. వడలాగా చేసి వస్తే కనుక ఓకే, ఒకవేళ రాకపోతే కనుక ఒకవేళ లూజ్గా ఉంటే కనుక ఇంకొంచెం బియ్యం పిండి వేసుకోండి. వేసుకుని కొంచెం గట్టిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న వడల్లాగా చేసుకోవాలండి. ఇలా చిన్న పిండి ముద్ద తీసుకుని ఇలా వడ షేప్లో చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ సైజులో చిన్నగా చేసేసుకుని మొత్తం ఒక వాయికి సరిపడగా ఒక 5-6 ముందు చేసేసుకుని ఒక ప్లేట్లో చేసి పెట్టుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంతగా ఆయిల్ తీసుకుని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంకి అడ్జస్ట్ చేసుకుని అప్పుడు మనం తీసుకున్న బాండికి సరిపడినంతగా మనం ఈ వడలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా నూనెలో స్లోగా డ్రాప్ చేయండి. ఒక పక్క నుంచి స్లోకి వెళ్ళి డ్రాప్ చేసి 2 సైడ్స్ క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఒక 7-8 నిమిషాల పాటు వీటిని 2 సైడ్స్ ఇలా మధ్యలో ఇలా రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత మంచి కలర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే. వీటిని మరి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసారంటే కనుక ఇవి లోపల ఏమో కుక్ అవ్వదు, పైన మాత్రం కలర్ వచ్చేస్తుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కనుక ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే కనుక బాగా ఫ్రై అవుతాయి. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, క్రిస్పీగా. అంతేనండి, చాలా ఈజీగా ఈ వడల్ని చేసేసుకోవచ్చు. ఇలా ఒక వాయి అయిన తర్వాత మిగతా పిండి కూడా ఇదే విధంగా చేసేసుకుని ఇలా 2 సైడ్స్ క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇలా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే. వీటిని వేడిగా టమాటా కెచప్తో కానీ లేదంటే నార్మల్గా అయినా కూడా ఇలా తినేసినా కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, చాలా హెల్తీగా పాలకూర వడల్ని ఎలా చేసుకున్నామో మీరు కూడా ఈ వడల్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి.